ప్రమాదం అంచులో మానవాళి అంటూ తరచూ వచ్చే వార్తలు జనాన్ని భయపడుతుంటాయి. కొందరైతే ఇవన్నీ గాలి వార్తలుగా చెబుతుంటారు. కానీ అది నిజం కాదు. సంవత్సరాలుగా అనేక కష్ట నష్టాలు కోర్చి ఈ అధ్యయనాలు చేస్తుంటారు. ప్రమాదానికి చాలా కాలం ముందే ఫలితాలను ప్రజలకు చేర్చే ప్రయత్నాలు చేస్తారు. ఆ సర్వేలు, అధ్యయనాలు, రిపోర్ట్ల ఆధారంగానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిప్పులేనిదే పొగరాదన్న విషయాన్ని మననంలో ఉంచుకుంటే ఇప్పుడు మరో తాజా వార్త జనాన్ని హడలుగొడుతుంది. గత 4 దశాబ్దాల్లో వాయు కాలుష్యం కారణంగా కోట్లాది మంది మరణించారు. అవును, ఇది నిజం. మనం ఎప్పుడూ కరోనా లాంటి బయటకు కనిపించే ఉపద్రవాన్నే నమ్ముతాం. కానీ కంటికి కనిపించని డెంగ్యూ ఫీవర్, వాతావరణ మార్పులు మనకు ఎక్కువగా కనిపించవు. కానీ కరోనా మహమ్మారి కన్నా ఈ టైపు మరణాలే ప్రపంచంలో చాలా ఎక్కువని చెబుతున్నారు విశ్లేషకులు. వారి అబ్జర్వేషన్ ప్రకారం మానవాళి రోజు రోజుకు ప్రమాదంలో పడుతుంది. నానాటికి పెరుగుతున్న మానవ అవసరాల కోసం తరుగుతున్న అడవులు, పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పెరుగుతున్న వాయు కాలుష్యం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తుంది. సింగపూర్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం 1980 నుంచి 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా మొత్తం 13.5 కోట్ల మంది వాయు కాలుష్యం కారణంగా మరణించారు. నివేదిక ప్రకారం రానున్న 40 ఏళ్లలో కార్బన్ ఉద్గారాలు, కార్చిచ్చులు లేదా అడవుల్లో మంటలు వంటి సంఘటనలతో భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలను పోగొట్టుకోనున్నారు. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఈ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ మరో సంచలన విషయం కూడా వెల్లడించింది. ఎల్ నినో, ఇతర వాతావరణ సంబంధిత కారకాలు కూడా వాయు కాలుష్య ప్రభావాలను మరింత ప్రమాదకరంగా మార్చాయని పరిశోధకులు భావిస్తున్నారు. వాయు కాలుష్యం ప్రస్తావన రాగానే సహజంగానే PM 2.5 అంశం గుర్తుకు వస్తుంది. ఈ అధ్యయనంలో కూడా ఈ అంశం ప్రస్తావించబడింది. ఆ నివేదిక ప్రకారం PM 2.5 అంటే విషపూరితమైన గాలితో పాటు చిన్న కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయని వెల్లడించింది. బయటకు తెలియకుండానే ప్రజలు నయం చేయలేని రోగాలు బారిన పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అలా జరుగుతుందని కూడా ఎవరికి తెలియకుండానే చనిపోవడం చాలా విషాదం. కాలుష్యం వల్ల కలిగే అసలైన సమస్య ఏమిటంటే కాలుష్య కొరల్లో చిక్కుకున్న వ్యక్తుల ఆయుర్దాయం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాయు కాలుష్యం కారణంగా గుండెపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ తదితర వ్యాధులు మరింత ప్రాణాంతకంగా మారుతున్నాయి. వాయు కాలుష్యం దుష్ప్రభావాల కారణంగా కొన్ని వ్యాధులు చికిత్స తీసుకున్నా నయం కానివిగా ఉంటున్నాయి. సింగపూర్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం PM 2.5 కారణంగా అత్యధిక మరణాలు ఆసియాలోనే సంభవించాయి. వాయు కాలుష్యం కారణంగా ఒక్క ఆసియాలోనే దాదాపు 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కూడా అత్యధిక మరణాలు చైనా, భారతదేశంలోనే సంభవించాయి. ఎందుకంటే అత్యధిక కాలుష్యాలు బయటకు వచ్చే విషయంలో చైనా ముందు భారత్, ఆ తరువాత స్థానం ఆక్రమించుకుంటాయి. వాయు కాలుష్యం అనగానే మన దేశంలో అయితే ఢిల్లీ మహానగరం అందరికీ గుర్తొస్తుంది. సుమారు 2.5 కోట్ల జనానికి ఆవాసం కల్పిస్తున్న రాజధాని నగరం ఢిల్లీకి నలువైపుల నుంచి కాలుష్యపు దాడులు జరుగుతుంటాయి. దాంతో ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతుంది. ప్రతి సంవత్సరం రైతులు తమ పొలాల్లో కాల్చే వ్యర్థాలు నగర ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంటాయని ఊహించరు. వారికి ఆ సమస్య తీవ్రత ఎంతో తెలిసేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతుండడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆ పరిస్థితి ఒక్క ఢిల్లీలోనే కాదు, ముంబై, అహ్మదాబాద్, కోల్కతా లాంటి నగరాల్లోనూ కనిపిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన కాలుష్యాలు దేశాన్ని, దేశ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. అయితే ఇది ప్రకృతి బీభత్సం ఎంత మాత్రం కాదు, మనుషుల నిర్లక్ష్యాలే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. ఈ కారణంగానే బయటకు కనిపించని విధంగా భారతదేశం, చైనాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, జపాన్ దేశాల్లో అకాల మరణాలు సంభవించాయి. అవి భారీ సంఖ్యలో ఉండటం ఇక్కడ విషాదం. ఆ దేశాల్లో మరణించిన వారి సంఖ్య 20 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉంటుంది. ఈ అధ్యయనంలో అత్యంత సూక్ష్మమైన, ముఖ్యమైన విషయం ఏమిటంటే వాతావరణంలో మార్పులు, విషపూరిత గాలి కారణంగా మరణాల సంఖ్య గతంలో కన్నా 14% పెరిగింది. ఇదే ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపరుస్తుంది. అయితే ఇక్కడ ఈ అధ్యయనాలు చూస్తూనే వారి త్యాగం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సర్వే కోసం వాలంటీర్లు అవసరం అవుతారు. వారు కాలుష్యాలను తమ శరీరంలోకి తీసుకుంటారు. వాటి వల్ల శరీరంలో ఏర్పడే మార్పులను శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. కలుషిత గాలి నుంచి తప్పించుకోవడానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఈ వాలంటీర్లు కలుషిత గాలిని పీల్చడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. మాంచెస్టర్లోని ల్యాబ్లో వాలంటీర్లు గుండెల నిండా కలుషిత వాయువు పీలుస్తారు.
దానివల్ల మెదడు ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకునేందుకు డీజిల్ మొదలుకొని శుద్ధి చేసే ఉత్పత్తులకు సంబంధించిన పలు రకాల కలుషిత వాయువులను వాలంటీర్లు పీల్చుకుంటారు. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలకు ముందు, ఆ తర్వాత వాలంటీర్ల రక్త నమూనా పరీక్షలు, మెదడులోని కాగ్నిటివ్ టెస్టులు నిర్వహించి ఆ ఫలితాలను విశ్లేషిస్తారు. గాలి నాణ్యతలో వచ్చే మార్పులు నేరుగా ఊపిరితిత్తులు, కార్డియోవాస్కులర్ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని తెలిసినప్పటికీ మెదడుపై ఆ ప్రభావం ఎంతో తెలుసుకునేందుకు ఈ రకమైన అధ్యయనాలు తప్పవు. ఇంత బీభత్సం కొనసాగుతున్న సమయంలో ఓ ఊరట కలిగించే విషయం గురించి కూడా తెలుసుకోవాలి. మీకు తెలుసా, భూమిని నిరంతరం సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుంచి మనల్ని ఓజోన్ పొర రక్షిస్తుంటుంది. దానికి చిల్లులు పడ్డం వల్ల ఆ ప్రమాదం ఎక్కువైంది. అది తగ్గించడానికి గత కొంతకాలంగా శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. గతంతో పోలిస్తే వాతావరణంలో ఓజోన్ పొరకు జరుగుతున్న హాని క్రమంగా తగ్గుతుంది. అది ఊహించిన దానికంటే వేగంగా తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇది అంతర్జాతీయంగా చేస్తున్న ప్రయత్నాల్లో అతిపెద్ద ప్రపంచ విజయం అని వారు ప్రకటించారు. ఓజోన్ పొరలో రంధ్రాలకు కారణమయ్యే హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలో వేగంగా క్షీణిస్తున్నాయని వారు గుర్తించారు. గ్రీన్ హౌస్ వాయువులు తగ్గుతుండటం వలన గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గే అవకాశం ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. 1987లో సంతకం చేసిన మాంట్రికల్ ప్రోటోకాల్ ప్రకారం రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనింగ్, ఏరోసోల్ స్ప్రేలు హానికరమైన వాయువులు ఉత్పత్తి కాకుండా చూడాలి. ఇవి కాకుండా ఇంకా వందలాది ఉత్పత్తుల తయారీలోనూ ఇదివరకు విస్తృతంగా హానికర వాయువులు ఉత్పత్తి జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానం కారణంగా ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం కలిగింది. అయితే ఇంకా కొన్నిటి వినియోగంపై నియంత్రణను దశల వారీగా నిర్మూలించడాన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తున్నట్లు బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో జరిగిన అధ్యయనం తెలిపింది. మాంట్రియల్ ప్రోటోకాల్ నిబంధనలు కఠినంగా అమలు చేయనట్లయితే కాలుష్య కారకాలపై విధించిన నిషేధం కారణంగా రాబోయే రోజుల్లో ప్రమాదకరమైన హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్ లాగా బాగా క్షీణత కనిపించింది. దాంతో ఓజోన్ పొరకు పడిన రంధ్రం పూర్తిగా మూసుకుపోతుంది. దీనివల్ల భూమి మీద ఉన్న ప్రాణులకు చాలా మేలు కలుగుతుందని యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్లు తెలిపారు.